శాస్త్ర మర్యాద పరిపూర్ణముగా తెలిసిన్నవాడు. అటువంటి వాడు మాయాద్యూతం జరుగుతోందని తెలిసి ఆ కపట ద్యూతానికి వెళ్ళడం ప్రమాదహేతువు అన్న విషయం తెలిసిన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? రాజసూయ మహాయాగం పూర్తయిపోయిన తర్వాత వేదవ్యాస భగవానుడు ఒకసారి ఇంద్రప్రస్థ నగరానికి విచ్చేశాడు. ఆ ఇంద్రప్రస్థ నగరానికి వచ్చినటువంటి వేదవ్యాసునితో ధర్మరాజు గారు ముచ్చటిస్తూ ఒక మాట అడిగాడు. ఉత్పాతాం స్థివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషి అపి చైద్యస్య పతనాచ్ఛన్న మౌత్పాతికం మహత్. ఇది సంస్కృత భారతంలోని విశేషం, ఇది తెలుగు భారతంలో లేదు. వ్యాసుల వారితో మాట్లాడుతూ ధర్మరాజు గారు అంటాడు, నేను రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యడానికి కారణం మా నాన్నగారు యమసభ నుండి ఇంద్రసభకి వెళ్ళాలి అన్న కోరికతో చేశాను. కానీ ఆ రాజసూయ మహాయాగం చెయ్యమని నాకు చెప్పినవాడు నారద మహర్షి. అదే మహర్షి నేను రాజసూయ మహాయాగాన్ని ప్రారంభం చేద్దామనుకుంటున్నప్పుడు నాతో ఒక విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. దాని వలన మీ నాన్నగారు ఉన్నత గతులు పొందుతాడు, ఇంద్రసభకి వెడతాడు, అంతవరకు మంచిదే. కానీ నీవు ఆ యాగాన్ని సంకల్పం చేసి ప్రారంభించడం మొదలు పెట్టగానే బ్రహ్మరాక్షసులు ఆ యాగాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2, ఒకవేళ ఆ యాగం ఏ విధమైనటువంటి విఘ్నం లేకుండా పూర్తయితే, అలా పూర్తయినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జనక్షయం చేయగలిగినటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది అని నాతో చెప్పాడు. నేను ఈ మహాయాగం చేశాను, కానీ నాకు మనసులో కొంచెం బెదురుగా ఉంది. దీని వలన ఉత్పాతములు సంభవిస్తాయి, మహాయుద్ధం సంభవిస్తుందని నేను భయపడుతున్నాను. నేను యాగం చేశాను కాబట్టి అటువంటి మహాయుద్ధం జరిగితే ఆ యుద్ధానికి జనక్షయానికి నేనే కారకుణ్ణి కూడా అవుతాను. అలాగని భయపడి మానేయడానికి ఒక కొడుకుగా నా కర్తవ్యం నాకుంది. తండ్రిని ఉన్నత గతులకు పంపించాలి. పైగా ధౌమ్యాది పురోహితులు ఒక మాట అన్నారు, నువ్వు ఆ యాగాన్ని చేసిన కారణం చేత ప్రజలకు ఉన్న దోషములు తొలగిపోతాయన్నారు. కాబట్టి నేను ఆ యాగం చేశాను. కానీ నారద మహర్షి చెప్పినటువంటి మాట యొక్క ఫలితం నాకు ఆ యాగ పరిసమాప్తి ఎందే కనపడింది. ఆ సమయంలో శిశుపాలుని యొక్క వధ జరిగింది సభలో. అగ్రపూజ నేను కృష్ణుడికి చేశాను. నా మనసులో శిశుపాల వధ జరగాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. నాకు ఆ ఉద్దేశ్యం లేకపోయినా కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరుగుతున్నటువంటి సమయంలో అనుషంగికంగా అనుకోని విధంగా శిశుపాల వధ జరిగిపోయింది. అక్కడతో అయిపోయిందా ఉత్పాతం? ఇక దానికన్నా ఇంకా పెద్ద గొడవలు ఏమైనా అవుతాయా? ఇంకా పెద్ద యుద్ధం ఏమైనా జరుగుతుందా? ఇంకా జనక్షయం జరుగుతుందా? ఇక్కడతో అయిపోయిందా అని అడిగాడు వ్యాసుడిని. అడిగితే వ్యాస భగవానుడు అన్నాడు, 13 సమారాజ ఉత్పాతానాం ఫలం మహత్ సర్వక్షత్ర వినాశాయ భవిష్యతి విశాంపతి త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ సమీతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ స్వప్నే ద్రక్ష్యసి రాజేంద్రాక్షపాంతి త్వం వృషధ్వజం అప్రమత్త స్థితో దాంతః పృథివీం పరిపాలయ. ఆయన అన్నాడు, 13 సంవత్సరముల పాటు ఈ రాజసూయ మహాయాగం చేసినటువంటి ఫలితం ఉంటుంది. ఈ 13 సంవత్సరముల కాలమే ఒక మహాయుద్ధం జరగడానికి కారణమవుతుంది. దాని వలన ఎందరో మహారాజుల యొక్క ప్రాణములు పోతాయి. త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ, రాబో కాలంలో ఇంత పెద్ద మహాయుద్ధం జరగడానికి కారణం నువ్వే అవుతావు. సమేతం పార్థివం క్షత్రం క్షయం యాస్యతి భారత, సందేహం లేదు, ఎందరో రాజులు పడిపోతారు, ఎంతో జనక్షయం అవుతుంది. దుర్యోధనాపరాధేన భీమార్జున బలేన చ, దుర్యోధనుని యొక్క అపరాధం ప్రధానమైనటువంటి కారణమవుతుంది అంత జనక్షయం అవ్వడానికి. దానికి తోడు భీమార్జునుల యొక్క బలం వేరొక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. నువ్వు కూడా కారణం అవుతావు. ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి స్వప్నే ద్రక్ష్యసి రాజేంద్ర క్షపాంతే త్వం వృషధ్వజం, దక్షిణ దిక్కున నీకు
వృషధ్వజుడైనటువంటి పరమశివుడు దర్శనమిస్తాడు. తదనంతరమునందు అప్రమత్త స్థితోదాంత పృథివీం పరిపాలయ, అప్రమత్తుడవై ఇంద్రియాల్ని నిగ్రహించి నువ్వు రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చెయ్యి. ఇంద్రియములు విచలితములైతే కదూ, మనసు చించలమైపోతే కదూ గబుక్కును నోటి వెంట అనరాని మాట వెంట వచ్చేసేది. దాని వలన కదూ కామక్రోధములకు వశులవడం. అందుకని ఇంద్రియాల్ని బాగా నిగ్రహించు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో, నీ కర్తవ్యతానిష్టయందు నువ్వు ఉండి రాజ్య పరిపాలన కొనసాగించు అన్నాడు. అంటే వెంటనే ధర్మరాజు గారు ఆలోచించి వేదవ్యాస భగవానుడంతటి వాడు ఈ మాట చెప్పాడు. రాబోయేటటువంటి 13 సంవత్సరములు అత్యంత కీలకమైనటువంటి కాలం. ఈ కాలంలో జరిగేటటువంటి పరిణామములే మహాజనక్షయానికి కారణమైనటువంటి ఒక గొప్ప యుద్ధానికి కారణమవుతాయి. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటానని తన తమ్ముళ్ళని పిలిచాడు. భీమార్జునునకుల సహదేవుల్ని పిలిచి వాళ్లతో అన్నాడు, అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం నీ నిబోధత, త్రయోదశ సమాస్తాత కోపమార్థోస్తి జీవతః, న ప్రవక్ష్యామి పరుషం భ్రాతో నన్యాంశ్చ పార్థివాన్, స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్సముదాహరం. ఓ సోదరులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. వ్యాస భగవానుడు నాకు ఆ మాట చెప్పాడు. 13 సంవత్సరములు అత్యంత కీలకమైన కాలము, జనక్షయం జరిగేటటువంటి యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది. కోపం ఎప్పుడు వస్తుంది, యుద్ధం ఎప్పుడు వస్తుంది? నోరు విప్పి మాట్లాడి ఎవరికైనా అప్రీతికరమైనటువంటి పని నేను చేస్తే కదా యుద్ధం వస్తుంది. అసలు నేను ఎవరికీ అప్రీతి కల్పించకపోతే, అందరికీ ప్రీతి ఎలా ఉంటుందో అలాగే నేను ప్రవర్తిస్తే, అందరి ప్రీతికి నేను కారణమైతే, దాని వలన నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా వదిలిపెట్టేయండి. నేను మాత్రం ఇక నుంచి అద్య ప్రభృతి భద్రం వహ ప్రతిజ్ఞాం మే నిబోధత, ఇప్పుడే నేను ఈ క్షణంలోనే ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ క్షణం నుండి కూడా 13 సంవత్సరముల కాలము పూర్తయిపోయే పర్యంతము కూడా న ప్రవక్ష్యామి పరుషం భ్రాతూ నన్యాంశ్చ పార్థివా, నేను ఇతర రాజులతో కాని మీతో కాని ఎన్నడూ కూడా బాధ కలిగేటటువంటి మాట నేను మాట్లాడను. ఇతరులకు ఏది అప్రీతికారకమవుతుందో, ఇతరులకు ఇబ్బందికరమవుతుందో, బాధ పెడుతుందో అటువంటి పనులు నేను చెయ్యను. స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్సముదాహరం. జ్ఞాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ధార్తరాష్ట్రులు, దుర్యోధనాదులు. ఆ జ్ఞాతులు ఎప్పుడైనా నా నుండి ఏదైనా సహాయాన్ని అపేక్షించినా, నన్ను వాళ్ళు దేనికన్నా ఆహ్వానించినా నేను తిరస్కరించను. ఎందుకు తిరస్కరించను అంటే, దుర్యోధనుడు ప్రధాన కారణమవుతాడు ఆ యుద్ధానికి అని చెప్తున్నారు. నేను కూడా కారణమవుతానంటున్నారు. స్పష్టంగా తెలుస్తోంది నాకు దుర్యోధనుడికి భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి జ్ఞాతులైనటువంటి వారు నన్ను ఆహ్వానిస్తే వెళతాను. వాళ్ళకి మనస్సుకి బాధ కలిగేటట్టుగా నేను ఏ పని చేయను. నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ధర్మరాజు. దీనికి యుద్ధం తప్పించాలి. ఏ ప్రతిజ్ఞ చేసి జ్ఞాతులు అడిగినది కాదనన్నాడో అదే యుద్ధం తేవడానికి కారణం. అది ఈశ్వరుని యొక్క నిర్ణయం. అంటే ఆ ఈశ్వర నిర్ణయం ముందు మనుష్యుల యొక్క నిర్ణయాలు నిలబడవు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం రావడానికి కారణమే ధర్మ సంస్థాపన అయినప్పుడు, భూమి మీద అధర్మం పెరిగిపోతే ధర్మ సంస్థాపనకి అంతమంది రాక్షసుల యొక్క సంహారం జరగకుండా, అంతమంది అధర్మాత్ములైనటువంటి వారు రాక్షసులు రాజుల యొక్క రూపంతో భూమి మీద ఉంటే వాళ్ళందరూ సంహరింపబడాలి అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగకుండా ఎలా ఉంటుంది? జరిగి తీరుతుంది. కాబట్టి ధర్మరాజు గారు ఏది ప్రతిజ్ఞ చేశాడో అదే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి కారణమైంది. అందుకని ఒప్పుకున్నాడు. తమ్ముళ్ళు అన్నారు వెంటనే, తమేవ సమవర్తంత ధర్మరాజహితేరతాహ. అన్నయ్య, మేము నీ యొక్క హితాన్ని కోరేవాళ్ళం, నీ యొక్క మంచిని కోరుకునేవాళ్ళం. నువ్వు ఎవ్వరికీ అప్రీతికరంగా ప్రవర్తించను అని ప్రతిజ్ఞ చేశావు. నీవు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తే దానికి ఒడంబడతావు.
మేము కూడా నువ్వు ఏది చేసినా కాదు అని అన్నాం. కాబట్టి మేము నిన్ను అనువర్తిస్తామన్నయ్య, ఇది మా ప్రతిజ్ఞ. అప్పుడు యుద్ధం రాకూడదన్న నీ కోరిక తీరుతుందేమో చూద్దాం, కాబట్టి అలా ఉంటామన్నయ్య అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఇది కారణం. ధర్మరాజు గారు ప్రధానంగా అది మాయాద్యూతమని తెలిసి, శకుని జూదమాడుతాడని తెలిసి, అక్కడికి వెడితే తాను సమస్త సంపదలు కోల్పోతానని తెలిసి, తన సంపదలన్నీ కోల్పోవడమే కాదు ద్రౌపదీదేవిని కూడా తాను పోగొట్టుకుంటాను పందెంలో అన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు. యుద్ధం అంటూ వస్తే ప్రధానమైనటువంటి కారణం ఎక్కడి నుంచి రావాలి అంటే స్త్రీ శక్తిగానే రావాలి. శక్తి స్వరూపిణి అయోనిజగా వచ్చినటువంటి ద్రౌపదీదేవి దీనికి కారణం అవుతుంది అని తెలుసు. వ్యాస భగవానుడు చెప్పిన మాటలని పురస్కరించుకుని ధర్మరాజు గారు లెక్క పెట్టుకున్నాడు. అందుకే తక్కువ పరివారంతో ధౌమ్యుణ్ణి తీసుకుని, తమ్ముళ్ళని తీసుకుని, ద్రౌపదీదేవిని తీసుకుని తెలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. జ్ఞాతులు పిలిస్తే నేను కాదనను, వాళ్ళ మనసు క్లేశ పెట్టను అని విదురుడు వచ్చి అడిగితే, అది మాయాద్యూతం అని నీకు తెలుసు కదా, నువ్వు ఎలా ధృతరాష్ట్రుడు పంపితే వచ్చావో కాదనలేక, అలా నేను కూడా కాదనలేక వస్తున్నాను అంటూ బయలుదేరాడు. ఆ బయలుదేరి వెళ్ళడం సంస్కృత మహాభారతంలో వేదవ్యాసుల వారు చూపించినటువంటి బలవంతమైనటువంటి కారణం, అత్యంత బలమైనటువంటి కారణం ఇది. ఆంధ్ర మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి నన్నయ్య గారు ఆంధ్రీకరిస్తూ వ్యసనము యొక్క బలిమిగా చూపించారు. యూత క్రీడ యందు అంత నిష్ట లేకపోయినా మొదట్లో దాన్ని వద్దు అని అన్నా ధర్మరాజు గారు, ఒకసారి కూర్చున్న తరువాత వ్యసనం అనేటటువంటిది ఎంత ప్రమాదానికి తీసుకెడుతుంది అన్నదాని పర్యవసానంగా నన్నయ్య గారు చూపించారు. కాబట్టి మనం యథార్థానికి వ్యాస హృదయానికి పెద్దపీట వేయడం అనేటటువంటిది ఎక్కడైనా ఉన్నటువంటి విశేషం. అందుకే నేను ఒకసారి వేదవ్యాసుల యొక్క హృదయాన్ని సంస్కృత భారతంలో చూపించినటువంటి ప్రధాన కారణాన్ని మీకు ఉదాహరించడం జరిగింది.